చెల్లి మేకల రమాదేవి గారు సీరియల్ ఆర్టిస్ట్ గారు. అలాగే మరి ఇప్పుడు జరగబోయే కార్యక్రమానికి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు అనమాట వెంకట గారు. చిన్న ఒక మూవీ లాంటిది వెబ్ సిరీసే కదా సార్? వెబ్ సిరీసా? ఓటీటీ మూవీ. వెంకట గారు ఓటీటీ మూవీ ఒకటి తీస్తున్నారండి. దీనికి ఆర్టిస్టులు వచ్చారనమాట. ఇదిగో మన లిల్లీ గారు బొంబాయి నుంచి వచ్చారు. అలాగే చెన్నై నుంచి అయితే మేడం గారు వచ్చారు, మన లక్ష్మి గారు. నేనైతే ఆంధ్రానేనండి. మాదైతే గుంటూరు అండి, ఇక్కడ గుంటూరు అదన్నమాట. అలాగే సార్ ఇప్పుడు రెండో రోజు మీ షూటింగ్, ఇప్పుడు రెండో రోజు ఇప్పుడు నిన్న ఎలా జరిగింది సార్? నిన్న చాలా బాగా జరిగింది. కొన్ని హడావుడి ఉన్నా కానీ కొంచెం బాగానే జరిగింది. రండి మేడం, ఇటు రండి, వెనక్కి రండి. అలాగే మీరు ఎవరెవరు వచ్చారు మరి? మామూలుగా ప్యాడింగ్ ఎవరెవరు వస్తున్నారు? శివం గారు, సతీష్ గారు, సుధాకర్ గారు, గోల్రెడ్డి గారు ఆల్రెడీ వెయిటింగ్ లో ఉన్నారు. ఇప్పుడు ఒక 1 hour లో వాళ్ళు స్పాట్కి వచ్చేస్తారు లొకేషన్ లోకి. మీరు ఎప్పటికి రిలీజ్ చేయబోతున్నారు? దేంట్లో రిలీజ్ చేయబోతున్నారు? నేను త్వరలో చెప్తా. ఇప్పుడు చెప్తారు, దానికి కూడా ఒక ప్లాన్ ఉందంటారా? ముందే చెప్పకూడదండి, తర్వాత అన్ని ఏంటనేది మేము తర్వాత చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, మన వెంకట గారని కాకాని గుంటూరు వెనిగల్ల అయితే మంచి, మరి ఇక్కడ సార్ అయితే మంచి మూవీ తీస్తా ఉన్నాడు. ఓటీటీ మూవీ అన్నమాట. త్వరలో రిలీజ్ కాబోతుంది. దానికి కూడా బంగారు వీరుడు. ఓకే, మా ఛానల్ అయింది కదా ఇది, మన టైటిల్ కూడా పెట్టేసి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు? రవీంద్రబాబు. మీరేం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్ చేస్తారా? ఇక్కడ ఎలా ఉంది సార్ రియల్ ఎస్టేట్? అవునా సరే, అదంతా మాకెందుకు కానీ సార్, మేము ఇక్కడ మీ ఊర్లో ఇక్కడ జొన్నలగడ్డ గ్రామంలో మేము ఒక మూవీ తీయటానికి అయితే వచ్చాము. మీ సపోర్ట్ కావాలి మాకు. ఏమైనా అవకాశం ఉంటుంది అంటారు? చేస్తారా? అబ్బా అవునా? ఓకే, ఒకసారి సపోర్ట్లు కొట్టండి గట్టిగా అందరూ సార్కి. అయ్యో బాగా వస్తుందా? అయితే మీరు ఇక్కడ ఏది లొకేషన్ ఎక్కడ బాగుంటుంది సార్ మనకి? చెరువు కట్ట మీద. ఒకసారి ఆ చెరువు కట్ట అంతా కూడా చూసుకుంటే చాలా బాగుంది లొకేషన్ కూడా. రవిబాబు గారు, ఇప్పుడు ఇది షూటింగ్ కి మంచి లొకేషన్ అంటారా? బాగుంటుంది అంటారా? ఓకే, మీరు రియల్ ఎస్టేట్ అండ్ ఇంకా ఏం చేస్తుంటారు సార్? ఎక్కువ చేస్తూ ఉంటాను. ఆడపిల్లలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనకి రవిబాబు గారు అనమాట. ఇక్కడ గుంటూరు జిల్లా కాకాని మండలం జొన్నగడ్డ గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ మరి సార్ కూడా మనకి మంచి మూవీ తీసుకునేదానికి సపోర్ట్ చేస్తామన్నారు. అలాగే ఇంకో పెద్ద ఆయన కూడా ఉన్నారు. తాతగారు నమస్కారం. బాగున్నారా? టిఫిన్ అయిందా? గుళ్ళో అంతా బాగా చేస్తా ఉంటారు. లైటింగ్ కానీ వెనకాల ఆవులు ఉన్నాయి, 6 ఆవులు, వాటికి నీళ్ళు పెట్టడం, పేరకాలు తీయటం, మేత. ఓకే, మంచి పుణ్యం మంచి పుణ్యం వచ్చింది. అంతే కదా, వినాయకుడి దయ వల్ల ఇక అంతా వదులుకొని ఇక వినాయకుడి గుడికాడే ఉంటున్నా. ఓకే, మన ఊర్లో ఏంటంటే మేము చిన్న ఒక షూటింగ్ చేసుకోవడానికి వచ్చాం అనమాట. మన రవిబాబు గారు కూడా సపోర్ట్ చేస్తామన్నారు మనకి. ఆయన ఉన్నాడుగా, మా ఊరేగా ఆయన. మంచి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ షూటింగ్ ఇదేనా లొకేషన్ ఏమన్నా? ఇంకా మామిడి దాన్ని చేద్దాము. ఇంకో 2 సార్లు చూపిస్తాను, చేద్దాము. మామిడి బాగుంటుందా? గుడి ఉంది, శివుడి గుడి ఉంది, అది చేద్దాము. మీరు వచ్చామనే రమ్మని చెప్పాను సార్. దేని వదలరు ఆయన అసలు దేని అవకాశం దొరికినప్పుడే మరి మనం వినియోగించుకోవాలి కదా సార్. అంతేగా మరి. రమాదేవి గారు వచ్చారండి, సీనియర్ యాక్టర్. సీనియర్ కదా అంటే ఆ సీనియర్ కాదు, యాక్టర్లో మా సీనియర్. డాన్స్ స్టేజ్ ఎక్కంటే అదరగొట్టేస్తారు, మామూలు కాదు. ఓకే కాదు, మళ్ళీ రావాలా? ఆ ఊపు రాదండి. మేకల రమాదేవి గారు సీనియర్ మోస్ట్ యాక్టర్ అనమాట. అంటే సీనియర్ అంటే వయసులో కాదులే అని చెప్పానండి, వయసులో కాదు, యాక్టింగ్ లో సీనియర్. స్టేజ్ ఎక్కి డాన్స్ చేస్తుంటే స్టేజ్ అంటే సీనియర్ అయిపోయాం కదా ఇప్పుడు. వేయట్లేదా? సీనియర్ వేయట్లేదు కదండి, వేయలేరంట. లేదు 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 అలాగ అంటారు, అంతేగాని వేసారంటే మామూలు కాదు. మీరు కూడా ఒక్కసారి ఈ మేకల రమాదేవిని కొట్టండి, వస్తుంది. ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడండి. హీరోయిన్ పేరొద్దు, ఏ హీరోయిన్ కూడా సరిపోదు వీడి ముందు, అంతే. ఇంకా ఇంకా చెప్పమంటారా? అంటే ఇంకా ఇంకా ఇందాక చూస్తున్నాను, ఏదన్నా ఒకటి చేయనిస్తారేమో. ఒకటి మొత్తం తీసుకోండి. వద్దులేండి, ఇది బాగుందండి, కాస్త తీసుకోండి. అయితే తీసుకోండి, అంటారా? ఇదిగోండి.
రమాదేవి అడిగారు, నేను నా సైడ్ ఇచ్చేస్తున్నానండి. అగో అదేంటి గట్లు మోగుతున్నాయి దేవుడే, ఇదిగో పట్టుకున్నాము, నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు, ఇచ్చాను వెళ్ళిపోతున్నాయి, గట్లు మోగుతున్నాయి. అమ్మో యాక్టర్ అడిగండి, వీళ్ళంతా కొత్తగా వచ్చిన న్యూ జాయినింగ్ అండి. న్యూ జాయినింగ్. నమస్తే నమస్తే. మిమ్మల్ని చూడాలనే వచ్చారు ప్రత్యేకంగా. అయ్యి బాబోయ్, నిజంగా? అవును. అంటే హైదరాబాద్ లో అనుకుంటున్నాం. హైదరాబాద్ లో అయితే బాగా రేట్లు అనేది ఏంటి, ఇల్లు రేట్లే కాదు జనాల రేట్లు కూడా పెరిగినాయి. కానీ ఇక్కడ విజయవాడ, గుంటూరులో చాలా మంది ఉన్నారండి ఆర్టిస్టులు, కొత్తగా అంటే టాలెంట్ చాలా ఉంది, నిరూపించుకుంటానికి వచ్చారు. జొన్నలగడ్డ ఇక్కడ షూటింగ్ జరుగుతుందని చెప్పి వచ్చారు, వాళ్ళకు కూడా మనం ఛాన్స్ ఇద్దాం. అలాగే అందరికి కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మీ పేరు? ధనలక్ష్మి గారు అంటండి, చూడండి నిజంగానే. ఇప్పుడు నేను మీ గోల్డ్ అంటే స్టార్. సార్ గోల్డ్ లక్ష్మి కలిపితే మొత్తం ఇంకా డబ్బే డబ్బు కదా సార్. అంటే లక్ష్మి అని చెప్పా, ఆ, ఆయన తీసుకెళ్ళిపోతే వాళ్ళు ఊరుకోరండి. మీరు ఏదైనా మాట్లాడండి, చైన్లు మాత్రం ఇవ్వద్దు, ఆల్రెడీ నాకు ఇచ్చేసారు అవి. ఇచ్చేసానంటారా? ఆ. నేనైతే ఇవ్వనండి. లేదు, గోల్డ్ రెడ్డి గారిని ప్రత్యేకంగా చూడటానికి వచ్చారు సార్ వాళ్ళు. థ్యాంక్ యూ. మీ పేరండి? బాబోయ్, లక్ష్మిలు అందరూ లక్ష్మిలే. అందరు లక్ష్మిలే మరి. మీ పేరు కాదు, లక్ష్మి అని పొగిడారు కదా అని అందరు లక్ష్మి అని పిలుస్తారా? సీరియల్ అంటండి. ఆ, చూడండి లీల, శ్రీలీల. సార్, రండి సార్. అయ్యో ఇప్పుడు 600 కదండి, ఇప్పటికే ఇది కోడే కోస్తుంది ఇండస్ట్రీలో. అవుతుంది, మొగలు కూడా ఉండాలండి. ఇదిగో సార్, మీ పేరు? నా పేరు నజీర్ అండి. నజీర్ గారు. ఏం చేస్తారు? గుంటూరు. ఏం చేస్తారు?